Hello everyone, I am Dr.Silpahasa, consultant gynecologist from Visakhapatnam. What is the right age to get pregnant? Pregnant avvadaniki correct age enti? Dani gurinchi vaadu cheptanu. Indialo and that too mana Andhra Pradesh lo chaala mandi parents, family, friends andaru kuda pillogane inka start chestuntaru pregnancy eppudu ani. Inka villages lo aithe pellaina 3-4 నెలలకే start చేస్తారు. ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదా అని. సో అసలు కరెక్ట్ టైం ఏంటి ప్రెగ్నెంట్ అవ్వడానికి? ఐడియల్గా అయితే ఎర్లీ 20s వచ్చే ప్రెగ్నెన్సీ చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ విమెన్కి యూజువలీ మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ తక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ అవ్వడం ఈజీగా ఉంటుంది. అలానే ఆ ప్రెగ్నెన్సీస్ కూడా వితౌట్ కాంప్లికేషన్స్ చక్కగా కంటిన్యూ అయ్యి ఒక హెల్తీ బేబీ డెలివర్ చేస్తారు. సో ఐడియల్గా అయితే ఎర్లీ 20s ఈస్ ద బెస్ట్ టైం టు గెట్ ప్రెగ్నెంట్. బట్ ఇది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. ఈ రోజుల్లో మ్యారేజెస్ కూడా లేట్గా చేసుకుంటున్నారు. లేట్ 20s ఎర్లీ 30s మ్యారేజ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ అవగానే కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు. కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు ఆర్ ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలనుకోవచ్చు. సో ఈ అన్ని రీజన్స్కి చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీని డిలే చేసుకుంటున్నారు. సో మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ బాడీలో విత్ ఏజ్ చేంజెస్ వస్తాయి. అది మీరు తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలన్నది డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ బయాలజికల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఈ ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ అన్నవి మెన్ అండ్ విమెన్ ఇద్దరిలోనూ ఈక్వల్గా ఉండవు. యూజువల్గా మెన్కి ఏజ్ తాలూకు ఎఫెక్ట్ అన్నది స్పర్మ్ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ పెద్దగా ఉండదు. బట్ విమెన్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, విమెన్ పుట్టడంతోనే ఒక ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. సో ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఇంపార్టెంట్. సో ఒక అమ్మాయి పుట్టినప్పుడే ఒక ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడుతుంది. అలాగే ప్యూబర్టీకి వచ్చేసరికి ఆ ఎగ్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అండ్ ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఈ ఎగ్ క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది. సో దీన్నే ఓవేరియన్ రిజర్వ్ అంటాము. సో విత్ ఏజ్ ఎగ్ క్వాలిటీ తగ్గచ్చు, ఎగ్ క్వాంటిటీ తగ్గచ్చు. అంటే ఓవేరియన్ రిజర్వ్ విత్ ఏజ్ తగ్గచ్చు. అలానే ఏజ్ అవుతున్న కొద్దీ డౌన్ సిండ్రోమ్ కానీ ఏదైనా జెనెటిక్ సిండ్రోమ్స్ కానీ ఎనుప్లాయిడిస్ కానీ ఆర్ మిస్క్యారేజెస్ కానీ ఆర్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి వచ్చే రిస్క్ పెరుగుతూ ఉంటుంది ఏజ్ అవుతున్న కొద్దీ. అలానే సిజేరియన్ సెక్షన్ ఇన్సిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏజ్ అవుతున్న కొద్దీ గర్భసంచిలో కానీ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ చేంజెస్ వస్తాయి. ఫైబ్రాయిడ్స్ కానీ ఎడెనోమైసిస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాకేజ్ కానీ దానివల్ల ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్ కానీ ఈ రిస్క్స్ అన్నీ కూడా విత్ ఏజ్ ఇంక్రీజ్ అవుతాయి. ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ ఇష్యూస్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. అకార్డింగ్లీ డెసిషన్ తీసుకోవాలి. అలానే మెన్కి ఏం చేంజెస్ వస్తాయి విత్ ఏజ్? యూజువల్గా మెన్ తాలూకా స్పర్మ్ మొటిలిటీ కానీ కౌంట్ కానీ పెద్దగా చేంజ్ ఉండదు. బట్ 35 to 40 years తర్వాత అది కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడు ఈ స్ట్రెస్ కానీ మన పూర్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము, స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నింటి వల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా మెన్లో కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మెన్ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అకార్డింగ్లీ డిసైడ్ చేసుకోవాలి వెన్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అన్నది. అలానే ఈ రోజుల్లో యంగ్ ఏజ్లోనే చాలా మందికి ప్రిమెచ్యూర్ మెనోపాజ్ వచ్చేస్తోంది. అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఆడవాళ్లలో. అంటే యూజువల్గా మెనోపాజ్ అనేది 45-50కి వస్తే ఇప్పుడు కొంతమందికి 35కి కూడా మెనోపాజ్ వచ్చేస్తోంది. అలానే మెన్లో ఓల్డ్ ఏజ్లో వచ్చే ఈ స్పర్మ్ చేంజెస్ అన్నీ కూడా యంగ్ ఏజ్లో కూడా వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు కన్సిడర్ చేసుకోవాలి. విత్ ఏజ్ ఈ చేంజెస్ అన్నీ వస్తాయి అని నేను చెప్పాను కదా. సో డస్ ఇట్ మీన్ యూ హ్యావ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇన్ యువర్ ఎర్లీ 20s? ఐ కాంట్ సే yes, బికాస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అన్నది ఇండివిజువల్ చాయిస్.
మీరు ఎమోషనల్గా రెడీగా ఉన్నారా, మెంటలీ రెడీగా ఉన్నారా, ఫిజికలీ రెడీగా ఉన్నారా, ఫైనాన్షియల్లీ రెడీగా ఉన్నారా, ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి వెన్ యూ మేక్ అ డెసిషన్. సో మీరు ప్రెగ్నెంట్ అవడానికి ఏది కరెక్ట్ టైం అన్నది నేను కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పలేము. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద కపుల్. సో మీరు ఎప్పుడైతే రెడీ అనుకుంటారో అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. మీరు ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత కూడా ఇఫ్ యూ థింక్ యూ ఆర్ నాట్ రెడీ టు హ్యావ్ అ ప్రెగ్నెన్సీ జస్ట్ యెట్, వాట్ యూ షుడ్ డూ. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని తెలిసినా కూడా మీరు ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేము, మాకు ఇంకా టైం కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? అలా అనుకుంటే కనుక మీరు ఫస్ట్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఫ్యూ బ్లడ్ టెస్ట్ రికమెండ్ చేస్తాము. మెన్కైతే స్పర్మ్ టెస్ట్ రికమెండ్ చేస్తాము. లేడీస్ జనరల్ హెల్త్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడం కోసం బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కూడా మంచిదే. అలానే మెన్ స్పర్మ్ అనాలిసిస్ చేయించుకోవచ్చు. ఇవి చేసిన తర్వాత దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, యూ కెన్ వెయిట్ అ ఫ్యూ మోర్ ఇయర్స్ అంటే కనుక మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ మీ గైనకాలజిస్ట్ ఐడెంటిఫై చేస్తే కనుక యూ కెన్ గెట్ ఇట్ ట్రీటెడ్ ఆర్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అ బిట్ ఎర్లియర్ డిపెండింగ్ ఆన్ యువర్ కండిషన్ అండ్ యువర్ రిపోర్ట్స్. అలానే మీరు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు డిలే గెటింగ్ ప్రెగ్నెంట్, మీకు ఇంకొన్ని ఇయర్స్ ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే కనుక మీరు చేయాల్సిన పని ఏంటి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవటము, ఆప్టిమమ్ వెయిట్ ఉండేలా చూసుకోవటము, హెల్తీ డయట్ తీసుకోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి ఎక్సెసివ్గా చేయకపోవడము. ఇలాంటివి చేయటం వల్ల మీ స్పర్మ్స్, ఎగ్ క్వాలిటీ, హెల్త్ బాగుంటుంది. సో దాట్ మీరు ఇంకొన్ని ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే విత్ ఏజ్ వచ్చే డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ రాకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ వస్తే గనక అవి ఆప్టిమమ్ మెడికేషన్ తీసుకొని వెల్ కంట్రోల్డ్ ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎవరైతే కెరియర్ వల్ల కానీ ఆర్ ఇంకేదైనా రీజన్ వల్ల కానీ వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేకపోతారో ఆ కపుల్కి ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎగ్ కానీ ఎంబ్రియో కానీ ఫ్రీజ్ చేసుకోవటం. మీరు ఒకవేళ అన్మ్యారీడ్ అయితే కనుక మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలానే మ్యారీడ్ అయితే కనుక ఎగ్, స్పర్మ్ రెండు కలిపి ఎంబ్రియో ప్రిపేర్ చేసి ఎంబ్రియో కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కొంత ఎక్స్పెన్సివ్ అఫైర్, బట్ ఇఫ్ యూఆర్ కీన్ ఆన్ డిలేయింగ్ యువర్ ప్రెగ్నెన్సీ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ యూ కెన్ గో ఫర్ దిస్. సో ఇలాగా ప్రతిదానికి కొంత అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా కన్సీవ్ అయిపోవటము, అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అండ్ వెజైనల్ డెలివరీస్, ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. కాకపోతే మీకు కొంత ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉండొచ్చు, ఎమోషనల్లీ అండ్ మెంటలీ మీరు రెడీ కాకపోవచ్చు. అలానే లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పిన ఈ రిస్క్స్ ఏమన్నా ఉండొచ్చు. కాకపోతే మీకు మోర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మోర్ మెచ్యూరిటీ, మోర్ ఎమోషనల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో యాక్చువల్లీ మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అన్నది ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ డెసిషన్. కాకపోతే యూ కన్సల్ట్ అ గైనకాలజిస్ట్, రిస్క్ అసెస్మెంట్ చేసుకోండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది evaluate చేసుకోండి. Accordingly you follow your gynecologist's advice. I hope this information is useful to you all. If you want any other topic to be discussed, please leave in the comment section, and please do post your feedback in the comment section. If you like this video, please like, share and subscribe. Thank you.